అసూయ. మనకన్నా పక్కనోడికేదో ఉందని ఇన్సెక్యూరిటీ, అసహనం. దానివల్ల దాని వెనకాలే వచ్చేది కోపం. దేనికి? వాడికి అది ఎలాగన్నా లేకుండా పోవాలి, లేకపోతే మనమే ఏదోటి చెయ్యాలి. ఆ పని జరిగే వరకు వాడంటే కోపం. పాండవులు రోజురోజుకి పెరిగిపోతున్నారు అన్నది కౌరవులకే కాదు, వాళ్ళ నాన్న ధృతరాష్ట్రుడికి కూడా పక్కలో బల్లెంలా పొడుస్తూ ఉంది అని క్లియర్గా తెలిసిపోయింది. ధృతరాష్ట్రుడైతే నిద్ర పట్టక కణికుణ్ణి పిలిపించి రాజకీయం మంత్రాంగం కలిపి విన్నాడు. ఆ కణికుడు చివర్లో పాండవులు శత్రువులే, వాళ్ళని తప్పించమని చెప్పాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే కొడుకు దుర్యోధనుడు వెనక మేనమావ శకుణ్ణి, మిత్రుడి కర్ణుణ్ణి, తమ్ముడు దుశ్శాసనుణ్ణి వేసుకుని వచ్చాడు. విదురుడు లేని సమయంలో రాజు ధృతరాష్ట్రుణ్ణి కలిశాడు. తండ్రి ఎలా ఉన్నారు? మీకు తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతోందా? కంటి నిండా నిద్రపడుతోందా? అదృష్టవంతుడివిలే. కళ్ళు లేకపోయినా నీ తమ్ముడు నిన్ను సింహాసనం మీద కూర్చోపెట్టి పెత్తనం చేశాడు కదా, ఆ సుఖాలని అర్హతకు మించి అనుభవించావు. అంతేకాదు, నేడు ఆ పాండురాజు పిల్లలు రోజురోజుకి ఎదుగుతుంటే వాటిని వినటమే కానీ చూడాల్సిన అవసరం లేని స్థితిలో సుఖంగా ఉన్నావు కదా, అదృష్టవంతుడివిలే. కానీ నీకున్న అదృష్టం నాకు లేకుండా పోయింది నాన్న. అంతఃపురంలో, బయట నగరంలో ఎక్కడ చూసినా ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఒకటే, యుధిష్ఠిరుడు ఎంత గొప్ప యువరాజో, తండ్రిని మించిన తనయుడు. ఇదే. అతను ఎప్పుడెప్పుడు రాజు అవుతాడా అని పిల్ల, పాప, ముసలి, ముతక అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ భీమార్జునులు వాళ్ళ బలపరాక్రమాలు, తెలివితేటలతో సైన్యాన్ని, సైన్యాధికారుల్ని అందరినీ లొంగ తీసుకుని అక్కడ పాగా వేశారు. ఇక నకుల సహదేవుల అన్నలంటే భక్తి, స్వతహాగా ఉన్న శక్తి, రెండు ఉడుకు రక్తంతో ఉన్నారు. ఆ 5 అన్నదమ్ములు చేతివేళ్లలాగా చక్రం తిప్పుతున్నారు. నీవా గుడ్డివాడివి. నీ అదృష్టం నీతో అయిపోతుందిలే. పాండురాజు నీకిచ్చినట్టు ధర్మరాజు నాకివ్వడుగా. అతను కూర్చుంటాడు. తర్వాత అతని కొడుకు, మనవడు, ఇలా. మరి నేనేం చేయాలి? 100 మంది మేము, నా వెనక 99 మంది నన్ను నమ్ముకుని ఉన్నారు. నేను వాళ్ళకేమివ్వాలి? అసలు ఇదేనాడన్నా ఆలోచించావా? లేదు. లేదు కదా. ఆ యుధిష్ఠిరుడికి సింహాసనం ఇచ్చేస్తా అని యువరాజుని చేశావు. బూడిదలో పోసిన పన్నీర్లా నీ ఇన్నేళ్ల రాచరికం వ్యర్థమైపోయింది. నువ్వు గుడ్డివాడివి కాకపోతే నీ తర్వాత నాకు రాజ్యం వచ్చేది. ఇప్పుడు నీ గుడ్డితనం వల్ల నా జీవితం చీకటైపోయింది. నేనేం చేయను తండ్రి? నిద్ర పట్టట్లా, తిండి సహించట్లా. ఆ పాండవులు ఏ రోజు మీద పడి అన్నీ లాక్కుంటారో తెలియక సతమతం అయిపోతున్నా అని అన్నాడు. ఇంత స్పీచ్ ఇచ్చాడు. అది విన్నాక ధృతరాష్ట్రుడు 1 నిమిషం పాటు మౌనం వహించాడు. ఆ తర్వాత మొట్టమొదటిసారి బయటికి తన మనసులో ఉన్న మాట చెప్పాడు. సుయోధన, నీ మనసు ఎంత కలత చెందుతోందో నా మనసు అంతకంటే ఎక్కువే చెందుతోంది. ఇది ఇప్పుడేంటి? నా తమ్ముడు పాండురాజు బతికున్నప్పుడే ఉంది. భీష్ముడు నన్ను సింహాసనం మీద కూర్చోపెట్టాడు. గుడ్డివాణ్ణైనా పాండురాజు ఏ రకమైన వాదన చేయకుండా ఎంతో ప్రేమతో, మర్యాదతో నన్ను కూర్చోపెట్టి పెత్తనమంతా వాడు చేశాడు. అందరికీ అతని సోదర ప్రేమ, ధర్మనిరతి, జాలి హృదయం కనిపించాయి. కానీ నాకేం కనిపించాయో తెలుసా? పేరుకి నన్ను కుర్చీలో కూర్చున్నాను, కానీ అధికారం అంతా వాడిదే. వాడి మాటకి నేను కాదని ఎప్పుడూ చెప్పలేను. అంతేకాదు, పాండురాజు బలంతో, శౌర్యంతో ఎందరినో గెలిచాడు. ప్రజలలో, సైన్యంలో అతని బలం మీద నమ్మకం, గౌరవం ఏర్పడ్డాయి. ధనరాశుల్ని తెచ్చిచ్చాడు నాకు. నేను ఎవడిదో ఆస్తి అనుభవించినట్లు అనుభవించా. ప్రజలు నన్ను ఏనాడూ నిజమైన రాజుగా పరిగణించలేదు. వెనక భీష్ముడు, ముందు పాండురాజు ఉండటం వల్ల నేను సుఖాలు అనుభవిస్తున్నాను అనుకున్నారు, కానీ నన్నెప్పుడూ విలువైన మనిషిగా చూడలే. అదే నిజం కూడా. పాండురాజు మంత్రులని, సైన్యాధ్యక్షుల్ని ఎంతో ఆదరంగా, ప్రేమగా చూసుకున్నాడు. వాళ్ళకి ఎన్నో బహుమతులు ఇచ్చాడు. వాళ్ళ పిల్లలని, మనవల్ని కూడా చూసుకున్నాడు. వాళ్ళ విశ్వాసము, ప్రేమ అన్నీ కూడా పాండురాజు తర్వాత యుధిష్ఠిరుడి మీదకి వెళ్ళాయి. అది నా మొదటి బాధ. పోనీ వాడేమన్నా బలహీనుడు, చేతగానివాడు అనుకుంటే కాదు. ధర్మం తెలిసినవాడు, ధర్మాన్ని పాటించగలిగే ధైర్యం ఉన్నవాడు.
అన్నిటికన్నా తన కను సైగతో యుద్ధం చేయటానికైనా ఆపటానికైనా సమర్థులు తమ్ముళ్ళనుంచుకున్నాడు. ప్రజలలో, మంత్రులలో, సైన్యంలో అందరి మనసుల్లో వాళ్ళ పట్ల నమ్మకము, జాలి, ప్రేమ అన్నీ కూడా అపారంగా ఉన్నాయి. ఇన్ని ఉండి పెద్దవాడయ్యుండి నేను యవరాజ్య పట్టాభిషేకం చేయకపోతే భీష్ముడు, విదురుడు, జనం ఊరుకోరు. తప్పక చేశా. కానీ నిజానికి నేను కూడా ప్రతి క్షణం వాళ్ళని ఎలా పక్కకి తప్పించాలనే ఆలోచిస్తున్నా. నువ్వు బయట పడ్డావు, నేను పడలేక ఉన్నా అంతే అని అన్నాడు. ఈ మాట విన్న వెంటనే దుర్యోధనుడి కళ్ళు మెరిశాయి. తండ్రి, అదా నీ భయం? భీష్ముడెప్పుడూ మధ్యస్థుడే. ఆయనకు మేము పాండుకుమారులు ఒకటే. సింహాసనాన్ని కాపాడడం కోసం మన వైపే ఉంటాడు. ద్రోణపుత్రుడు అశ్వత్థామున్నాడా? నాకు మిత్రుడు. తండ్రి కొడుకెటుంటే అటు, వాళ్ళిద్దరెటుంటే కృపాచార్యుడటే. సో కాబట్టి వాళ్ళ ముగ్గురు కూడా మన వైపే. ఇక ఈ కర్ణుడున్నాడు, నేను, నా తమ్ముళ్ళు ఉన్నారు. మన వైపు ఇంత బలం ఉన్నప్పుడు మనం ఏదోటి చెయ్యాలి. యువరాజుని బయటపడి అంతం చేయటం సరికాదు. ప్రజలు తిరుగుబాటు చేస్తారు. వాళ్ళందరినీ వారణావతానికి పంపుదాం. తీర్థయాత్రలు అని చెప్పి వారణావతానికి పంపుదాం. హస్తినకు దూరంగా. వాళ్ళు వెళ్ళాక ఇక్కడ ప్రజలు వాళ్ళని మరిచిపోయేలాగా మనం మంచి చేసుకుందాం. బహుమతుల్ని, కానుకల్ని ఇద్దాం. ముందుగా పెద్దలకి, మంత్రులకి, సేనానాయకులకి ఇద్దాం. ఈపాటికే నేను కొంతమందిని మన వైపు తిప్పాను. మిగతా వారు కూడా పాండవులు లేకపోతే తప్పక మన వైపు తిరుగుతారు. ఆ వారణావతం నుండి వాళ్ళు ఒకవేళ తిరిగొచ్చేస్తే ఆ సమయానికి మొత్తం మన వెనకుంటారు. వాళ్ళకి ఎలాంటి బలం లేకుండా చేద్దాం. ఏమంటావు? ఈ పథకానికి తిరుగులేదు, నన్ను నమ్ము అన్నాడు. అంతేకాదు, నువ్విదిలా చేయకపోతే నేను ఈ కోపంతో, శోకంతో చచ్చిపోయేలాగున్నాను. నీ కొడుకు కోసం ఈ ఒక్కటి చేయనా అన్నా అని దీనంగా అడిగినట్లు అడిగాడు. ధృతరాష్ట్రుడు మౌనంగా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక ఆ మరుసటి రోజు సభలో దుర్యోధనుడు తను అప్పటికే లోబరుచుకున్న కొంతమంది మంత్రుల్ని కూర్చోబెట్టాడు. వాళ్ళు వారణావతం గురించి చాలా గొప్పగా చెప్పటం మొదలెట్టారు. అంతేకాదు, అక్కడ జరగబోయే సంబరాల గురించి, ఉత్సవాల గురించి చెప్పి అవి త్వరలో మొదలవుతాయని, ఆ సందడిని చూడాలంటే అదృష్టం చేసుకోవాలని చెప్పారు. రాజు అవన్నీ విని ఆహా ఓహో చాలా ఆనందపడి అసలు తన కళ్ళు లేకపోవటం ఎంత అన్యాయం అని బాధపడ్డాడు. పాండవుల కేసి పిలిచాడు. నాయనా యుధిష్ఠిరా, ఆ వారణావతంలో జరగబోయే ఉత్సవాల్ని మీరు మీ తల్లితో చూడాలని నా కోరిక. నా తమ్ముడు లేని లోటు మీకు నేను ఎలా తీర్చాలో నాకు తెలియదు. దైవ దర్శనం, బ్రాహ్మణ సేవతో పాటు ఉత్సవాలని, కోలాహలాల్ని చూసి ఆ రాజ్యసుఖాలని అనుభవించి హాయిగా విశ్రాంతి తీసుకుని రండి అని చెప్పాడు. యుధిష్ఠిరుడు ఈ మాటకి ఆశ్చర్యపోయాడు. పోయి విదురుడి కేసు చూశాడు. విదురుడు రాజు అంత ప్రేమగా, దీనంగా చెప్పటం వెనక మర్మాన్ని అనుమానించాడు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి మౌనంగా ఉన్నాడు. పాండవులకు అక్కడ సాయం చేసేవాళ్ళు లేరని యుధిష్ఠిరుడికి అర్థమైంది. రాజు ప్రేమగా చెప్తున్నా అది నిండు సభలో మెత్తటి ఆజ్ఞ. ఆయన అగౌరవపరచడం సరికాదు. అందుకని ఇంక చేసేది లేక యుధిష్ఠిరుడు అలాగే తండ్రి, తప్పకుండా అని నమస్కరించాడు. ఇప్పుడే ప్రయాణానికి తయారవుతామని లేచాడు. యుధిష్ఠిరుడు భీష్ముడి దగ్గర, గురువు ద్రోణుడి దగ్గర, కృపుడి దగ్గర, బాహ్లికుడి దగ్గర అందరినీ సమీపించి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళొస్తానని కాస్త దీనంగా, ఇష్టం లేనట్లు చెప్పి కదులుతున్నాడు మెల్లగా. వాళ్ళు కూడా అందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రాయనాయనా అని చెప్పి ఆశీర్వదిస్తున్నారు. ఎప్పుడైతే పాండవులు ఇలా వెళ్తున్నారు అని దుర్యోధనుడికి తెలిసిందో వెంటనే పరుగున ఎంతో ఆనందంతో తన మంత్రి అయిన పురోచనుడి దగ్గరికి వెళ్ళాడు. అతని చేతిలో చెయ్యి వేసి ఒక మాట అన్నాడు. పురోచన, నీవు నా జీవితంలో నేను 100% నమ్మే వాళ్లలో ఒకడివి. ఇవాళ నీకు నాకు జీవితంలో అతి ముఖ్యమైన పని పడింది. పాండవులు వారణావతానికి వెళ్తున్నారు. వాళ్ళు తిరిగి రాకూడదు. వాళ్ళు లేని కురుసింహాసనం నాది. నాది అంటే నీది కూడా. కాబట్టి ఎలాంటి పొరపాట్లు చేయకుండా, ఎలాంటి సంకోచం లేకుండా నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చేయాలి. పాండవుల వారణావతం బయలుదేరి చేరే లోపల నువ్వు గాడిదలు పూంచిన రథాన్ని తీసుకుని వెళ్ళి నగరానికి దగ్గరగా అడవిలో ఒక మంచి ఇంటిని నిర్మించు. అది చాలా తేలికగా అంటించగానే మంటల్లో తగలబడిపోయే వాటితో కట్టాలి.
జునుము, మద్ది చెట్టు, జిగురు, లక్క, నెయ్యి, కొవ్వు ఇలాంటి వాటిని వాడు. ఎంత ఖర్చైనా పర్లేదు, పైకి చాలా అందంగా కనిపించాలి, లోపల మాత్రం ఇవి ఉండాలి. ఇలా కట్టు. అది మొదటి పని. రెండోది, అక్కడికి వచ్చిన పాండవులు ఎలాంటి అనుమానం రాకుండా వాళ్ళకి సకల మర్యాదలు చెయ్యి. ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకో. వాళ్ళని పూర్తిగా నమ్మించు. నమ్మాక ఒకనాడు రాత్రి వాళ్ళ నిద్రలో తగలబెట్టి చంపేయాలి. 5 పాండవులు, కుంతి అందరూ బూడిదైపోవాలి. జనం అందరూ ఏదో ప్రమాదవశాత్తు పాండవులు కాలిపోయి చనిపోయారు అనేలా ఉండాలది. ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఇది నువ్వు చేయాల్సిన పని. గుర్తుపెట్టుకో, నీ గెలుపే నా గెలుపు. బయలుదేరు అని చెప్పి పంపాడు. పురోచనుడు తప్పకుండా అలాగే అని చెప్పి వెంటనే ఆఘమేఘాల మీద బయలుదేరి వారణావతానికి వెళ్ళాడు. భీముడికి విషం పెట్టడంతో మొదలైన వైరం 5 అన్నతమ్ముళ్ళని, తల్లి లాంటి కుంతిని కూడా చంపేదాకా వచ్చింది. ధృతరాష్ట్రుడికి చెప్పింది వాళ్ళని హస్తినం నుండి పంపేసి అందరినీ తన వైపు తిప్పుకుంటానని. కానీ నిజానికి చేస్తోంది హత్య చేస్తున్నాడు దుర్యోధనుడు. సింహాసనం పిలుస్తోంది. అసూయ పెరిగి పెద్ద మంటే అవుతోంది. ఆ మంటల్లో పాండవులు కాలిపోతారా లేక బయటపడతారా? రాజకీయము, కుట్ర, కుతంత్రము బిగుసుకుంటున్న కథలో నెక్స్ట్ ఏమవుతుందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు.